సర్గము యజ్ఞ సంరక్షణార్థమై శ్రీరాముని పంపుమని విశ్వామిత్రుని అభ్యర్థనము. మహా తేజస్వి అయిన విశ్వామిత్రుడు దశరథ మహారాజు యొక్క అద్భుతమైన ఆ వినమ్ర వచనములను విని పులకిత గాత్రుడై ఆయనతో ఇట్లు పలికినాడు. ఓ రాజశేఖర, నీవు ప్రసిద్ధమైన ఇక్ష్వాకు వంశంలో జన్మించిన వాడవు, వశిష్ఠ మహర్షి యొక్క ఉపదేశములను అందినవాడవు కనుక నీవు ఇట్లు మాట్లాడుటయే యుక్తము. నేను సంకల్పించిన కార్యమును తెలిపెదను, దానిని ఆచరించండి. నీవు ఆడిన మాట తప్పకము. ఒక లక్ష్య సిద్ధికై నేను యజ్ఞ దీక్షను చేపట్టి తిని కామరూపులైన 2 రాక్షసులు దానికి విఘ్నములు కలిగించుచున్నారు. నేను ఆచరించుచున్న యజ్ఞము దాదాపుగా పూర్తి అగుచుండగా సుశిక్షితులై పరాక్రమవంతులైన మారీచుడు, సుబావు అను 2 రాక్షసులు మాంసఖండములను రక్తములను యజ్ఞ వేదికపై వర్షించుచున్నారు. నియమనిష్టలతో నేను ఆచరించుచున్న యజ్ఞము ఆ విధముగా విఘ్నములకు గురి అగుచున్నది. నా శ్రమ అంతయు వృధా అగుచున్నది కనుక ఉత్సాహమును కోల్పోయి నా ఆశ్రమం నుండి నేను ఇచ్చటికి వచ్చి తిని. ఓ భూపతి, అట్లు విఘ్నములను కలిగించుచున్న వారిపై కోపమును ప్రకటించుట గాని వారిని శపించుట గాని యజ్ఞదీక్షలో ఉన్న నాకు యుక్తము కాదు కదా. ఓ నరేంద్ర, సత్యపరాక్రముడు కాకపక్షధరుడు అంటే జులపాల జుట్టు గలవాడు, శూరుడు, నీ కుమారులలో పెద్దవాడు అయిన శ్రీరాముని నా వెంట పంపుము. ఈ రాముడు నా అండదండలతో తన దివ్యమైన తేజ ప్రభావంన యాగమునకు విఘ్నములను కలిగించు ఆ రాక్షసులను సంవరించుటకు సమర్థుడు. నా వెంట వచ్చి యాగమును సంరక్షించుట వలన రామునకు పెక్కు విధములకు శ్రేయస్సులు సమకూరును, అందులకు సందేహము లేదు. ఈయన ఖ్యాతి ముల్లోకములయందు వ్యాపించును. ఏ విధంగానైనా ఆ రాక్షసులు రాముణ్ణి ఎదుర్కొని నిల్వజాలరు. శ్రీరాముడు తప్ప మరి ఒకడు ఎవడు వారిని చంపజాలడు. ఓ మహారాజా, ఆ రాక్షసులు బలగర్వముచే పెక్కు పాపకృత్యములను చేసి ఉన్నారు. అందువలన వారికి చావు దగ్గర పడినది. వారు ఏ విధముగాను రాముని యందు నిల్వజాలరు. ఓ రాజా, పుత్ర వాత్సల్య కారణముగా రాముని శక్తి సామర్థ్యములను నీవు తక్కువగా పరిగణింపవలదు. నేను ప్రతిజ్ఞాపూర్వకముగా చెప్పుచున్నాము. ఆ మారీచ సుబావులు రాముని చేతిలో మరించినట్లే భావింపుము. మహాత్ముడైన శ్రీరాముడు సాటిలేని పరాక్రమము గలవాడు. ఆ విషయమును నేను బాగా తెలిసినవాడను. నేనే కాదు, మీ పురోహితుడు మహా తేజస్వి అయిన వశిష్ఠ మహర్షి కూడా ఎరుగును. అంతేకాదు, తపోధనులైన ఈ వామ దేవాది మహర్షులు కూడా ఎరుగుదురు. ఓ రాజేంద్ర, ఈ లోకమున స్థిరమైన కీర్తి ప్రతిష్ఠులను ధర్మవృద్ధిని నీవు కోరుకున్నచో శ్రీరాముని నా వెంట పంపుము. ఓ కాకుత్స, నీ మంత్రివర్యులు వశిష్ఠుడు మొదలగు మునీశ్వరులు సమ్మతించిన పిమ్మటనే శ్రీరాముణ్ణి నాతో పంపించుము. రాజీవలోచనుడైన నీ ప్రియపుత్రుడగు శ్రీరాముణ్ణి 10 దినముల పాటు యాగ రక్షణార్థమై వెంటనే నాతో పంపుము. ఇదియే నా అభిష్టము. ఓ దశరథ మహారాజా, ఏమాత్రము విలంబము లేకుండా నా యజ్ఞము సకాలంలో పూర్తి అగునట్లు చూడుము. నీకు మేలవుగాక. మనస్సున కలత చెందకము. ధర్మాత్ముడు మహా తేజశాలి అయిన విశ్వామిత్ర మహర్షి ఇలా ధర్మార్థ సహితములైన వచనములను పలికి మిన్నకుండెను. ఆ మహారాజు విశ్వామిత్రుడు పలికిన శ్రేయస్కర వచనములను విని తీవ్రమైన శోకమునకు గురి అయి భయముతో కృంగిపోయెను. విశ్వామిత్రుని వచనములు దశరథుని హృదయమును మనస్సును మిక్కిలి కలచివేసెను. అప్పుడతడు అంతులేని మనస్తాపమునకు లోనై తన ఆసనమునందే మిగులు చలించిపోయెను. వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందరి బాలకాండమునందు 19వ సర్గము సమాప్తము. 20వ సర్గము దశరథుడు విశ్వామిత్రుని వెంట శ్రీరాముని పంపుటకు తన అశక్తతను ప్రకటించుట. దశరథ మహారాజు ఆ విశ్వామిత్రుని మాటలను విని క్షణకాలం పాటు నిశ్చేష్టుడయ్యాడు. పిమ్మట అతడు స్పృహను పొంది మునితో ఇట్లన్నాడు. రాజీవలోచనుడైన నా రాముడు 16 ఏండ్లు వయస్సు కూడా నిండనివాడు కనుక ఇట్టి చిరుత ప్రాయమున ఆ క్రూర రాక్షసులతో ఇతడు యుద్ధము చేయగలడని నేను అనుకోనను. ఇదిగో ఈ అక్షీని సేనకు ఈని సేనకు నేను అధిపతిని. ఈ సైన్యంతో వచ్చి నేను ఆ నిశాచరులతో పోరాడుదును. ఈయన భటులు శూరులు, మొక్కప్రోని పరాక్రమశాలురు, వివిధ అస్త్రములను ప్రయోగించుటలో నేర్పరులు, రాక్షసులతో యుద్ధము చేయగల సమర్థులు. దయచేసి శ్రీరాముని మాత్రం కోరవలదు. నేను ధనుర్బాణములను చేతబట్టి నీ యాగ సంరక్షణము చేయగలను. యుద్ధరంగంలో సేనలకు నాయకత్వం వహించి
నా బొందిలో ప్రాణములంతవరకు ఆ రాక్షసులతో పోరు సల్పేదను. నేనే అతడికి వచ్చేదను. నీ యజ్ఞ వ్రతదీక్ష సురక్షితముగా నిర్విఘ్నముగా పూర్తి అగినట్లు చేయుదును కనుక రాముణ్ణి పంపవలసిందిగా అడగవలదు. రాముడు పసివాడు, ఇంకను ధనుర్విద్యను పూర్తిగా నేర్వలేదు. శత్రువుల బలములను గుర్తింపజాలడు. అస్త్రములను ప్రయోగించుట అంతగా ఎరుగడు. యుద్ధములలో ఆరితేరినవాడు కాదు. ఆ రాక్షసులందరూ కపట యుద్ధమున నిగ్గుదేలినవారు కనుక వారితో యుద్ధము చేయుటకు ఇతడు చాలడు. ఓ మునీశ్వర, శ్రీరాముని సంగతి అట్లిండు. రాముణ్ణి ఎడబాసి ఒక్క క్షణకాలమైనను నేను బ్రతకజాలను కనుక ఆ పసివాన్ని కోరవద్దు. యజ్ఞ వ్రతమును చేపట్టిన ఓ బ్రహ్మర్షి, తప్పనిసరిగా రాముని వెంట తీసుకుపోదలిచినచో నేనును చతురంగ బలములతో వచ్చేదను. అనుమతించండి. నాకు 60,000 సంవత్సరముల వయస్సు నిండిన పిమ్మట ఉపవాస దీక్షాది క్లేశముల కోర్చి అశ్వమేధ పుత్రకామిష్టి యజ్ఞములను ఆచరించిన ఫలితముగా మా నోముల పంటగా ఈ రాముడు మాకు కలిగెను కానుక ఈ పసిబాలిని మీరు కోరవలదు. ఈ 4 కుమారులలో రాముడనిన నాకు అత్యంతమైన ప్రేమ. పైగా అతడు జ్యేష్ఠుడు కనుక ధర్మాత్ముడైన రాముణ్ణి తీసుకొని వెళ్ళవలదు. ఓ మునీశ్వర, ఆ రాక్షసులు ఎవరు? వారి పరాక్రములు ఎట్టిది? వారు ఎవరి కుమారులు? వారి ఆకారములు ఎట్టివి? వారికి ఎవరి అండగలదు? ఓ బ్రహ్మర్షి, కపట యుద్ధంలో దిట్టలైన ఆ రాక్షసులను నేను గాని నా సేనలు గాని రాముడు గాని ఎట్లు ఎదుర్కొనవలెను? ఓ మహాత్మా, ఆ రాక్షసులు పరాక్రమముచే విర్రవీగుచున్నవారు కదా. ఆ దుష్టాత్ములను నేను ఎట్లు నిలుపవలెను? అంతైను నాకు విశదపరచుము. దశరథుని వచనములు విని విశ్వామిత్రుడు ఇట్లు పలికెను. రావణుడు అను రాక్షసుడు పౌలస్త వంశమున జన్మించెను. అతడు మిక్కిలి బలవంతుడు, గొప్ప పరాక్రమశాలి. అతనికి పెక్కు రాక్షసుల బలములు కలవు. పైగా అతడు బ్రహ్మ నుండి అసాధారణ వరములను పొందెను. అతడు ఆ వర గర్వంచే ముల్లోకములను బాధించుచున్నాడు. రాక్షస రాజైన రావణుడు విశ్రవసుడు అను ముని యొక్క పుత్రుడు, కుబేరుని సోదరుడు, మహావీరుడని ప్రతీతి. యజ్ఞమునకు విఘ్నములను కలిగించుట చిన్న పనిగా భావించి అందు అతడు స్వయముగా పాల్గొనుట లేదు. కానీ అతనిచే ప్రేరితులైన మారీచుడు, సుబావు అను మహాబలశాలురైన రాక్షసులు యజ్ఞమునకు విఘ్నములను కలిగించుచున్నారు. విశ్వామిత్రి మహర్షి ఇట్లు నుడువగా దశరథుడు ఆ మునితో ఇట్లనెను. రణరంగమున ఆ దుర్మార్గుణ్ణి ప్రతిఘటించి నిలుచుట నా వలన కాని పని. ఓ మునీశ్వర, మీ ఆజ్ఞను పాలింపలేని దురదృష్టవంతుడను నేను. నాకు గురువు దైవం మీరే కనుక పసివాడైన నా పుత్రుణ్ణి మీరే అనుగ్రహింపవలెను. దేవతలు, దానవులు, గంధర్వులు, యక్షులు, గరుత్మంతుడు, నాగులు మొదలగు వారెవ్వరును సంగ్రామ రంగమున రావణుణ్ణి ఎదుర్కొనలేరు. ఇంకా మానవుల విషయము చెప్పనేలా. ఆ రావణుడు రణభూమి యందు ప్రతి వీరుల యొక్క పరాక్రమములను అరించివేయను. కావున ఓ ముని పుంగవా, నేను నా సైన్యములతో కూడి గాని పుత్ర సహితుడని గాని అతని బలములను ఎదుర్కొనుటకు అశక్తుడను. ఓ బ్రహ్మర్షి, నా కుమారుడు దైవ సమానుడు, పూర్తిగా అమాయకుడు, యుద్ధ విద్యలయందు ఆరితేరినవాడు కాదు. పైగా బాలుడు. కావున అతనిని నేను పంపజాలను. యజ్ఞమునకు విఘ్నములు కలిగించుచున్న ఆ మారీచ సుబావులు సుందోపసుందుల కుమారులు. యుద్ధమున వారు యమునితో సమానులు కనుక నా ముద్దుల బిడ్డను మీ వెంట పంపజాలను. మారీచ సుబావులు మిక్కిలి పరాక్రమశాలురు, కథన రంగమున కాకలు తీరిన వారు. వారిలో ఒక్కరితో సైతము నా మిత్రులతో కూడి నేను యుద్ధము చేయజాలను. బ్రాహ్మణోత్తముడు, కుశుకుని వంశము వాడు, మహాపురుషుడైన విశ్వామిత్రుడు అసంగతములైన దశరథుని మాటలకు చాలా కోపాన్ని పొందినాడు. సమిధలతో ఆజ్యావుతులతో ప్రజ్వరిల్లిన అగ్నివలె ఆ మహర్షి మండిపడినాడు. వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 20వ సర్గం సమాప్తము. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.